హాయ్ అమ్మ, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇదిగో నేను గుడ్లు ఎండు చేపలు కర్రీ చేశాను. చాలా ఎక్కువ కర్రీ చేశాను, ఎందుకంటే మా ఇంట్లో చిన్న వర్క్ జరుగుతుంది. వర్కర్స్ని పిలిచాను అనమాట, వాళ్ళకు కూడా భోజనం అరేంజ్ చేయడానికి. మా పాప బెత్తాయించి వెళ్ళిపోయింది, ఇంక నేనే సెట్ చేశాను ఇవన్నీ. అది ఓకేనమ్మా. ఈ కర్రీ ఎలా చేయాలో అన్నది మీ అందరికీ తెలిసిన విషయమే, తెలియదని కాదు, కానీ నా యూట్యూబ్ కోసం నేను ఆ కర్రీ చేసింది పెట్టుకున్నాను అనమాట. మీ అందరికీ నచ్చితే చూడండి, నచ్చకపోతే పక్క తోసేయండి, ఓకేనా? నచ్చిన వాళ్ళ కోసమే నేను మాట్లాడుతున్నాను. అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చూస్తున్న వారందరికీ, చూస్తున్నారు నా వీడియోస్, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అందరికీ హృదయపూర్వమైన థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇదిగో చూడండి, ముందు ఎండు చేపలు వేపేసి పక్క తీసాను, చూసారు కదా. గుడ్లు ఉడకబెట్టి రెడీగా ఉంచుకున్నాను, అవి మీకు చూపించలేదు. ఇవి గుడ్లు ఫ్రై చేస్తున్నాను అనమాట. నాకు గుడ్లు వేపితేనే ఇష్టం కూరకి, అలాగా నార్మల్గా వేయడానికి ఇష్టపడను. బాగా వేపుకొని అప్పుడు కూర చేస్తాను. అందులో చిన్న పసుపు వేస్తాను కలర్ కోసం. వేసాను ఎగిపోయినాయి, తీసేస్తున్నాను. ముందు ఎండు చేపలు వేపేసాను, కొద్దిగా గుడ్లు కూడా వేపేసాను. ఇంకా వీడియో లాంగ్ అయిపోతుంది కదా, మీకు తెలియని విషయం కాదు కదా, అందుకని లాస్ట్లో ఇలా చూపించాను అనమాట. ఇప్పుడు చూసుకొని అదిగో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా వేగిన తర్వాత ఉప్పు, కారం అన్నీ వేసుకొని, మీకు తెలిసినవిదే తెలియదు అంటలేదు. యూట్యూబ్ ఉదయం వర్క్ గురించి ఇంక నేను ఏమీ వీడియోలు పెట్టలేదన్నమాట. పెట్టకపోవడంతో నేను ఇలా చేయవలసి వచ్చింది. కర్రీ ఎలాగా చేస్తున్నాను కదా. నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి, ఎవరికైనా సరే గుడ్లు ఎండు చేపలు అంటే వద్దు కాదు అన్నవాళ్ళు ఎవరో ఉండరు. అందుకని పెడుతున్నాను అనమాట, చూస్తారు కదా సరదాగా అనేసి అని. నేను కర్రీస్ అయితే బాగానే చేస్తానని అనుకుంటున్నాను, చేస్తాననే అంటారు మా పిల్లలు కూడా. ఒక్కొక్కసారి ఎక్కడో తప్పుతుంది, కానీ నాకు 90% పద్ధతిగానే చేయగలను అనిపిస్తుంది. ఎందుకంటే వెస్ట్ ఈస్ట్ వాళ్ళం కదా, ఖచ్చితంగా కర్రీసు, పచ్చళ్ళు అన్నీ బాగా చేస్తాము. అలాగే అదిగో టమాటాలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. టమాటా వేస్తాను అనమాట. పక్కన వర్క్ చూసుకుంటూ ఒక పక్కనే మళ్ళీ వంట చేయడం. రైస్ అయితే కరెంట్ స్టవ్ ఉంటుంది కదా, అందరూ పెట్టిస్తారు. అది ఇంకా మన ఊసేముండదు, చక్కగా ఉడికిపోతుంది. అది రెడీ అయిపోయింది. అలాగే కర్రీ కూడా చేసేస్తున్నాను పక్కనే. మధ్యాహ్నం అయిపోతుంది, 12 అయిపోయింది టైం ఇప్పటికే అది చేసేసరికి. అందుకని అప్లోడ్ చేయలేదు. అయిపోయింది, అది ఏగిపోయిన తర్వాత కారం వేస్తాను అనమాట. మా డ్రైవర్ నాకు వీడియో చేస్తున్నాడు, నాకు అబ్బాయి సపోర్ట్ వచ్చాడు. ఇంక అందుకని చాలా ఈజీగా అయిపోయింది నాకు. లేకపోతే నేను ఒక్కదాన్ని తీసుకోవాలంటే చాలా కష్టం. మీకు తెలియంది ఏముంది, వీడియో తీసుకుంటూ కర్రీ చేయాలంటే చాలా కష్టం కదా. జాగ్రత్తగా అబ్బాయి తీస్తే జాగ్రత్తగా చేసుకున్నాను. చక్కగా వచ్చింది కర్రీ అయితే, చాలా బాగుంది. నేనైతే ఈ ప్రాసెస్లోనే చేస్తాను. మరి మీరు ఎలాంటి ప్రాసెస్లో చేస్తారో నాకు తెలియదు. మీకు ఎలాంటి ప్రాసెస్లో చేస్తారో చూసి ఇంకొకలాగా ఏమైనా ఉంటే నాకు కామెంట్ పెట్టండి, చూసి ఫాలో అవుతాను. నేనైతే ఇదే విధంగా చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్ ఎవరంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేసుకోండి, ఓకేనమ్మా. ఇది మామూలుగా మాట్లాడే విధానాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఇది పెద్ద ప్రాసెస్ కాదని కూడా మీ అందరికీ తెలుసు. నేను పెంచాలి కనుక వీడియో పెట్టుకోవాలి కాబట్టి తయారు చేసుకుని పెట్టుకున్నాను అనమాట. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ హార్ట్ఫుల్గా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇదిగో అయిపోయింది కర్రీ. మళ్ళీ నేను డిష్లో తీసుకుని పెట్టి పంపిస్తున్నాను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.